బస్సు గుద్దుకుంటే కొంతమంది ఉందన్న బతుకుతారు, కొంతమంది చనిపోతారు, కొంతమంది గాయాలవుతాయి. కారు అయినా ఇదైనా అదే విమానమే అయితే అసలు బ్రతకడం సాధ్యమా? ఆ భయం కూడా పుడతా ఉంటుంది. ఒక యాక్సిడెంటల్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రాణాలు అరచేత పెట్టుకోవాల్సిన పరిస్థితి. సింగపూర్ ఎయిర్లైన్స్లో మొన్న ప్రయాణించినటువంటి వాళ్ళకి వాతావరణం కారణంగా వస్తే వాళ్ళందరికీ ఇప్పుడు నష్టపరిహారం చెల్లించి సింగపూర్ ఎయిర్లైన్స్ గత నెలలో లండన్ నుంచి సింగపూర్ వస్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం గాల్లో పెద్ద కుదుపునుకులు ఉండడంతో అందులో 211 మంది ప్రయాణికులు ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. దీంతో ప్రయాణికులందరికీ నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించడంతో పాటు విమాన టికెట్ ఛార్జీలు పూర్తిగా వెనక్కి ఇవ్వాలని సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థ మంగళవారం నిర్ణయించింది. మే 21న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం గాల్లో మార్పుల వల్ల కుదుపునుకు లోనవడంతో దారిలో బ్యాంకాక్ విమానాశ్రయం దిగిపోయింది. విమానంలో 3 భారతీయులు సహా 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది కూడా ఉన్నారు. గాల్లో మార్పుల వల్ల ప్రయాణికులంతా సీట్లో నుంచి లేచి విమానం పైకప్పును ఢీకొని కింద పడ్డారు. ఈ ఘటనలో చిన్న గాయాలైన వారికి $10,000 చొప్పున, పెద్ద గాయాలై దీర్ఘకాలిక చికిత్స అవసరమైన వాళ్ళకి $25,000 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని సోమవారం ప్రయాణికులకు సింగపూర్ ఎయిర్లైన్స్ సమాచారం పంపింది. గాయాలైనా కాకపోయినా అందరికీ విమాన ఛార్జీలు వెనక్కిస్తామని ప్రకటించింది. 18 మంది విమాన సిబ్బందికి నష్టపరిహారం ఇస్తారా లేదా అన్న విషయం మీద మాత్రం స్పష్టత రాలేదు. ప్రమాదంలో మరణించిన బ్రిటిష్ ప్రయాణికుడు గుండెపోటు వల్ల కన్నుమూసినట్టు తెలుస్తోంది. మిగతా వారికి తలా వెన్నెముకలకు గాయాలయ్యాయి, కొందరికి పక్కటెముకలు విరిగినాయి.